వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులు, ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు అందరూ నెల నెల ఆసక్తిగా చూసే ఒక లిస్ట్ ఎవరి క్రేజ్ ఎంత, ఎవరి పాపులారిటీ ఏ స్థాయిలో ఉంది అనే విషయాన్ని కొలిచే ఒక నేషనల్ మీటర్ తాజాగా విడుదలైన 2025 అక్టోబర్ నెల ఓర్మాక్స్ టాప్ 10 ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోల జాబితా. ఈ లిస్టు చూస్తే ఒక విషయం మాత్రం క్లియర్ గా ఉంటుంది. ఎటు చూసినా టాలీవుడ్ హవానే నడుస్తుంది. టాప్ 10 లో 6 మన హీరోలే. మరి నెంబర్ 1 ఎవరు? ఎవరిని దాటేసి ఎవరు టాప్ లో నిలిచారు? వివరాలు ఇప్పుడు చూద్దాం. భారతీయ సినీ పరిశ్రమలో హీరోల క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. బాక్స్ ఆఫీస్ ఫలితాలు, సోషల్ మీడియా ట్రెండ్స్, పబ్లిక్ చర్చలు, ఆడియన్స్ ఎంగేజ్మెంట్, ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రతి నెల ర్యాంకింగ్స్ విడుదల చేస్తోంది ప్రముఖ సంస్థ ఓర్మాక్స్ మీడియా. తాజాగా 2025 అక్టోబర్ నెలకు సంబంధించిన టాప్ 10 ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ విడుదలైంది. ఈ లిస్ట్ లో సౌత్ ఇండస్ట్రీ, అందులోనూ టాలీవుడ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని మరోసారి పదిలం చేసుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న హీరో. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా రిలీజులు, బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం. దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్ తో ఆయన టాప్ సీట్ ను నిలబెట్టుకున్నారు. ఈ స్థానం ఒక్క సినిమా వల్ల కాదు, ఏళ్లగా కష్టపడి సంపాదించుకున్న క్రేజ్ కు నిదర్శనం. ఇక రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మూడో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో తన మార్కును మరోసారి ప్రూవ్ చేశారు. నాలుగో స్థానంలో రణ్బీర్ కపూర్, ఇక ఐదో స్థానంలో షాహిద్ కపూర్. టాప్ 3 లోనే సౌత్ ఇండియన్ హీరోలు ఉండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుతున్న సినీ సమీకరణాలకు సంకేతంగా కనిపిస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన నేషనల్ క్రేజ్ ఇప్పుడు దక్షిణాది వైపు మళ్లినట్లు ఈ లిస్ట్ స్పష్టం చేస్తోంది. ఈ జాబితాలో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు పవర్ స్టార్. చాలా కాలంగా వెండి తెరకు దూరంగా ఉన్నా, రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఆయన పాపులారిటీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఓర్మాక్స్ టాప్ 10 లిస్ట్ లో 10వ స్థానంలో నిలిచి తన ఫాలోయింగ్ ఏంటో మరోసారి నిరూపించారు. సినిమాలు మాత్రమే కాదు, సోషల్ మీడియా చర్చలు, రాజకీయ రంగంలో ఆయన కదలికలు అన్నీ కలిసే ఈ పాపులారిటీకి కారణం. సినిమా లేకున్నా సైలెన్స్ లోనూ క్రేజ్ నిలబడుతుంది. ఇక మరో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ లిస్ట్ లో 6వ స్థానంలో నిలిచి తన స్టామినాను చాటుకున్నారు. ప్రస్తుతం రాజమౌళితో చేయబోయే భారీ ప్రాజెక్ట్ పై ఉన్న అంచనాలు ఆయనను ఎప్పటికప్పుడు జాతీయ స్థాయిలో వార్తల్లో ఉంచుతున్నాయి. ఒక్క సినిమా రాకపోయినా అంచనాలే క్రేజ్ గా మారటం అంటే అదే స్టార్ పవర్. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 8వ స్థానంలో నిలిచి తన అంతర్జాతీయ ఇమేజ్ ను ఈ లిస్ట్ లో కూడా ప్రతిబింబించారు. ఇక 9వ స్థానంలో వెటరన్ హీరో అజయ్ దేవగన్ తన సత్తా చాటుకున్నారు. బాలీవుడ్ పై తెలుగు హీరోల ఆధిపత్యానికి కారణాలు అనేకమున్నాయి. హాలీవుడ్ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, పాన్ వరల్డ్ రీచ్, ఇవన్నీ ఇప్పుడు తెలుగు హీరోల క్రేజ్ ను దేశ సరిహద్దులు దాటిస్తున్నాయి. మొత్తంగా ఈ లిస్ట్ లో ఏకంగా 6 టాలీవుడ్ హీరోలు ఉండటం మన పరిశ్రమ ఎదుగుదలకు స్పష్టమైన నిదర్శనం. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలదే పై చేయిగా ఉన్న ఇలాంటి నేషనల్ సర్వేల్లో ఇప్పుడు తెలుగు హీరోలు టాప్ పొజిషన్లు ఆక్రమించడం గమనార్హమైన మార్పు. ఇక సోషల్ మీడియాలో ఈ ర్యాంకులపై ఫ్యాన్స్ మధ్య హాట్ డిస్కషన్ నడుస్తోంది. మరి రాబోయే నెలల్లో ఈ టాప్ 10 లో స్థానాలు మారుతాయా, కొత్త పేర్లు చేరుతాయా, లేదా టాలీవుడ్ హవా ఇలానే కొనసాగుతుందా? ఒక్కటి మాత్రం క్లియర్, ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ ను పక్కన పెట్టి మాట్లాడే పరిస్థితి లేదు. పాన్ ఇండియా కాదు, ఇది టాలీవుడ్ పాన్ ఇండియా డామినేషన్. మరి వచ్చే ఓర్మాక్స్ లిస్ట్ లో నెంబర్ 1 సింహాసనం ఎవరి దగ్గర ఉంటుందో అంతా కాలమే తేల్చాలి. ఇది కేవలం ర్యాంకింగ్స్ కాదు, మన సినిమా గ్లోబల్ ట్రయంఫ్.